హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం థ్రెడ్ పైపింగ్ లానే కనిపించే ఇంకొక ఈజీ మెథడ్లో ఎట్లా బ్లౌజ్కి పైపింగ్ చేసేదని చూపిస్తా ఉన్నాను. చూడండి, ఇప్పుడు ఫస్ట్ క్యాన్వాస్ని ఇలా బ్లౌజ్ మీద పెట్టేసి దాని మీద ఇలా స్టిచ్ చేయాలి. ఈ విధానాన్ని బిగినర్స్ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. బిగినర్స్కి ఫస్ట్ టైం పైపింగ్ చేసినా సరే బోటిక్ లెవెల్లో ఫినిష్ ఉంటుంది. ఈ పైపింగ్ కోసము సింగిల్ పాదం కానీ థ్రెడ్ కానీ ఏమీ అవసరం లేదు. చూస్తున్నారు కదా, మనము రౌండ్ నెక్, స్క్వేర్, హార్ట్ షేపు ఏ రకమైన నెక్ అయినా ఈ విధానంలో కుట్టుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇప్పుడు క్యాన్వాస్ అంతా లోపలికి ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇది చూసారు కదా, పైపింగ్ వేయడానికి కోసం గోల్డ్ కలర్ క్లాత్ తీసుకున్నాను నేను. ఇది ఎప్పుడు క్రాస్గా తీసుకోవాలి, అలాగే వన్ సైడ్ అంచు కుట్టుకోవాలి. బ్లౌజ్ని ఉల్టా చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా మనం ముందైతే ఏమి స్టిచ్ చేసుకున్నామో దాని మీదే అట్లాగే నీట్గా స్టిచ్ చేయాలా. నేను ఎందుకు బ్లౌజ్ని ఉల్టా చేసి చూపిస్తున్నానంటే ఈ విధానం నాకు చాలా ఈజీగా మరి చాలా ఫినిషింగ్గా నచ్చింది, అందుకే ఇలా చూపిస్తూ ఉన్నాను. మీకు ఇట్లానే నచ్చితే దయచేసి కామెంట్ చేయండి. మరి ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసుకొని దాని మీదనే నీట్గా స్టిచ్ వేయాలి. ఇట్లా నీట్గా స్టిచ్ చేసుకుంటూ పోతే సమానంగా మనము ఫోల్డ్ చేయాలి. చూడండి ఎంత నీట్గా దారంలో పైపింగ్ వస్తూ ఉందని. ఇది థ్రెడ్ పైపింగ్ కాదని ఎవరు నమ్మలేదు, అంత బాగుంటుంది. ఈ విధానం మీకు కనుక నచ్చితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. యూజ్ఫుల్ అయితేనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.